అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మనం రాంపల్లిలో ఉన్నామండి. ఇక్కడ మెయిన్ రోడ్‌కి జస్ట్ ఒక 450 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఈస్ట్ ఫేసింగ్ 100 ఇయర్స్ ప్రాపర్టీ మీకోసం సేల్‌కి తీసుకొని రావడం జరిగిందండి. మీరు చూస్తున్న ఇల్లు 20/45 డైమెన్షన్‌తో 100 గజాలండి. ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 450 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. సో ఈ ప్రాపర్టీ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం 60 lakhs చెప్తున్నారండి. 60 లక్షల్లోనే రాంపల్లి మెయిన్ రోడ్కి జస్ట్ ఒక 450 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ 100 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. స్లైట్గా నెగోషియబుల్ కూడా ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. ఫ్రంట్ ఫేసింగ్ 20 feet వస్తుందండి. డెప్త్ వచ్చేసి 45 ఉంటుంది. సో ఇంటి ముందు 25 feet వైడ్ రోడ్ ఉంటుందండి. ఈ విధంగా ఇంటి ముందు 25 feet రోడ్ ఉంటుంది. ఇటువైపు డెడ్ ఎండ్ ఉంటుందండి. చుట్టూ కూడా ఇల్లే ఉంటాయి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ ర్యాంప్కి కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. 8 feet వైడ్ గేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్. ఈస్ట్ ఫేస్ కావడంతో పార్కింగ్లోనే మనకి బోరు మరియు వాటర్ సంప్ ఉంటుందండి. ఇక్కడ బోర్ వస్తుంది అండ్ ఇది వాటర్ సంప్ అండి. పార్కింగ్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ సీలింగ్ పీవీసీ సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ పార్కింగ్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే 14/10 డైమెన్షన్తో వస్తుందండి. 10/14 డైమెన్షన్తో పార్కింగ్ అనేది ఉంటుంది. ఈజీగా ఒక నార్మల్ హ్యాచ్ బ్యాక్స్ వరకు ప్రతి కార్ ఫిట్ అవుతుంది అండి. ఇటువైపు స్టేర్స్ ఉంటాయండి. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడే మనకి వాషింగ్ మెషిన్ పాయింట్స్ కూడా వస్తాయి. ఈ విధంగా ఉంటుంది వాష్ ఏరియా. ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా అండి. 1.5 feet వైడ్ సెట్ బ్యాక్ ఏరియా నార్త్ వైపు ఉంటుంది అండ్ ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ ఈ విధంగా వస్తుందండి. ఓన్లీ ఫైనల్ వర్క్స్ అనేది పెండింగ్లో ఉన్నాయి. సో టోటల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. ఫుల్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుందండి అండ్ మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చు. ఈ విధంగా ఉంటాయి. మెయిన్ డోర్లో నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుందండి. ఫ్లిక్కరింగ్ వస్తుంది. ఇది హాల్ అండి. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. ఈజీగా ఒక 60 inch టీవీ కూడా పట్టే విధంగా హాల్ అనే టీవీ యూనిట్ ఉంటుందండి. సో ఈ హాల్ డైమెన్షన్ కూడా చూసుకున్నట్టయితే (17 by 12.5) డైమెన్షన్తో హాల్ వస్తుందండి. 17 feet వెడల్పు ఉంటుంది. 12.5 feet వైడ్ పొడవు ఉంటుందండి. సో ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్తో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. 2/4 టైల్స్ అనేది యూజ్ చేశారు. ఈ విధంగా వస్తుంది. హౌస్ ఇంటీరియర్ టోటల్గా యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేశారండి అండ్ విండోస్ చుట్టూ కూడా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. ఇక్కడ పూజ ఏరియా అనమాట ఇది అండ్ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారండి. యూ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ అనేది వస్తుంది. కిచెన్లో కూడా సఫిషియెంట్ సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు. కిచెన్లో నుండి బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి. సో 100 గజాలు అయినప్పటికీ ప్రతి రూమ్ కూడా మంచి స్పేషియస్గా వచ్చిందనమాట. కిచెన్లో కూడా మంచి లైటింగ్ చాలా బాగుంటుంది. కిచెన్లో ఈ విధంగా వస్తుంది కిచెన్.
ఇది కామన్ వాష్రూమ్ అండి, ఇండియన్ టాయిలెట్తో వస్తుంది కామన్ వాష్రూమ్. అండ్ ఈ కామన్ వాష్రూమ్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే 4x5.5 డైమెన్షన్తో కామన్ వాష్రూమ్ అనేది ఉంటుందండి. అండ్ ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. అండ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ డైమెన్షన్ కూడా చూసుకున్నట్టయితే 8x12 డైమెన్షన్తో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి. ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా విండోస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లైటింగ్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంటుందండి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ అండి. నైన్ బై 12.5 డైమెన్షన్తో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. వెస్టర్న్ టాయిలెట్తో ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ అయిన వాష్రూమ్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే 4x8 డైమెన్షన్తో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఉంటుందండి. రాంపల్లి మెయిన్ రోడ్కి జస్ట్ 450 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈస్ట్ ఫేసింగ్ 100 స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ అండి. ఈస్ట్ ఫేసింగ్లో 100 గజాల ఇల్లు 20x45 డైమెన్షన్తో వస్తుందండి. చాలా మంచి డైమెన్షన్ ఇది. ఇంటి ముందు 25 ఫీట్ల రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్కి మంచి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుందండి. కేవలం 60 lakhs చెప్తున్నారనమాట. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.